ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్తే నేను హాస్టల్ కన్నా వెళ్ళి పడుకొని ఎదురుపోయి రేపు పొద్దున్నే వచ్చేవాడిని. కూర్చోబెట్టి ఇట్లా చెప్పినారు ఫ్లైట్ డిలే అయిపోయింది డ్యూ టు బ్యాడ్ వెదర్ అని చెప్పేసి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమే. మన ఇండియన్స్కి వీసా ఫ్రీ అయితే ఇస్తున్నారు, ఏం అడగలేదు ఇమిగ్రేషన్లో. అంటే ఫ్లైట్ టికెట్స్ హ్యాక్ అయితే మీకు చెప్తానన్నా కదా, జాగ్రత్తగా వినండి. 17 దేశాలు పూర్తి చేసుకొని మన 18వ దేశంలోకి అయితే అడుగు పెట్టేసినాము. పుష్ప 2 సినిమా అయితే చూస్తున్నాను ఆన్లైన్లో. మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మంచిగా అనిపించింది అనమాట నాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. తజకిస్తాన్ యాత్రలో భాగంగా తజకిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన దుషాన్బేలో అయితే అన్నాను. ఏంటి భయ్యా పెట్టేబెడ సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆశ్చర్యపడకండి. ఈరోజే నా ఆఖరి రోజు అనమాట దుషాన్బేలో. పొద్దున్న నుంచి మొత్తం వీడియోలన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టేసి మొత్తం హాస్టల్ అయితే చెక్అవుట్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాను. దుషాన్బేకి ఇంకా బాయ్ బాయ్ చెప్పాలి. హోల్ తజకిస్తాన్ సిరీస్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పాలన్నమాట. హోప్ మీకు ఈ తజకిస్తాన్ సిరీస్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. అక్షరాల 20 రోజులు అయితే ఉండి 4-5 వీడియోలు మాత్రమే చిత్రీకరించినాను. మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటాను తజకిస్తాన్ సిరీస్ మొత్తం. ఇప్పుడు నేను తజకిస్తాన్ వదిలి వేరే దేశానికి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు రాత్రి 10 గంటలకైతే ఫ్లైట్ ఉంది. సో ఆ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నారంటే గట్టి ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. మీరైతే చూసుకోవచ్చు, ఇదే నా హాస్టల్, గ్రీన్ హౌస్ హాస్టల్ అనమాట. బ్రహ్మాండం, రోజుకి 1000 రూపాయలు అయితే పే చేసినాను. హాస్టల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉండింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? జస్ట్ 2.2 కిలోమీటర్స్ అనమాట. నిజానికి మంచి లేకుండా ఉంటే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరే పక్కనే అనమాట ఎయిర్పోర్ట్. అయితే నేను క్యాబ్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాను. పొద్దున్న నుంచి ఇంతవరకు ఎడిటింగ్లో వాటి బిజీగానే ఉండిపోయాను. అసలు ఏమీ తినలేదు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళానే తినాలా, లేకపోతే నేను వెళ్ళబోయే దేశంలోకి అయితే తినాలా. ఆ దేశం అయితే మనకి వీసా ఫ్రీ అనమాట. అందుకని చెప్పి ఫ్లైట్ తీసుకున్నాను ఇక్కడి నుంచి. చాలా కష్టపడి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ మన ఇండియన్ యాప్స్ యూస్ చేసి $300 అయితే చూపించింది అనమాట ఫ్లైటు. సో నేనైతే వీళ్ళ లోకల్లో మాట్లాడి ఎయిర్లైన్స్ కనుక్కొనేసి మళ్ళీ చాలా గిమ్కాలు అయితే చేసి చాలా ట్రిక్కులు అయితే వాడి లాస్ట్కి $100 టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. చలో మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాడుకుందాం. మంచి అయితే చూడండి ఎట్లా కప్పేస్తుందో. నేనైతే రాత్రి వెళ్తున్నాను, ఫుల్ మంచి అయితే కప్పేస్తున్నది. ఇంతసేపు ఆపగా కూడా వచ్చి పలకరించింది అనమాట. ఏంటి కదా నువ్వు లాగరా అట్లా ఇట్లా అని చెప్పేసి. సో అట్లా మంచిగా వెళ్తున్నాము. బాగుంది అయ్యా, చాలా మంచిగా ఉంది. ఇంకెక్కడి నుంచి నేను చెప్పినా కదా 2 కిలోమీటర్లు అయితే ఉంది. అయ్యో మంచి చూడండి ఎలా అనిపిస్తుంది అంటే ఫుల్ కప్పేసింది చూడండి. సర్లే ఒకటే దారి నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా టైం కూడా ఉంది, 10 గంటలకు అనమాట నా ఫ్లైట్ అయితే. ఇప్పుడు టైం అక్షరాల 7:10 అవుతుంది. 20 మినిట్స్ నడిచినా 7:30కి అంతా రీచ్ అయిపోతాను ఎయిర్పోర్ట్కి. అందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎయిర్పోర్ట్కి. ఇందాక వేరే అతను వచ్చి మాట్లాడినాడు, పలకరించినాడు. అతను వచ్చి బంగ్లాదేశ్ అన్నాడు. లేదు నేను ఇండియన్ అంటే, అవునా ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పినాడు. అది తిరుపతి అట్లా చెప్పినాను. ఓకే, నిన్న నైట్దే నేను పుష్ప 2 సినిమా అయితే చూస్తున్నాను ఆన్లైన్లో. మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మంచిగా అనిపించింది అనమాట నాకు. సో పుష్ప 2 ప్రింట్ అయితే వచ్చేసింది, అఫీషియల్ HD ప్రింట్ అయితే. అది చూసినాను, అతను OTTలో చూసినాను అని చెప్పినారు. బాగా అనిపించింది అయ్యా, చాలా మంచిగా అనిపించింది. మరి మన పుష్ప రేంజ్ క్రేజ్ తజకిస్తాన్లో కూడా ఉంది, ప్రపంచం అంతా ఉంటుంది. మరి పుష్ప 2 అల్లాడిచ్చేసింది, మామూలుగా ఉండదు. ఇదే మెయిన్ ఏరియా, మెయిన్ స్క్వేర్కి అయితే వచ్చినాము. చూడండి ఎలా ఉందో మెయిన్ స్క్వేర్. మొత్తం రంగులుగా ఉంది, కానీ మొత్తం మంచు అయితే చాలా ఎక్కువ ఉంది, అంతా ఇంత కాదు. పాపలు భలే ఉన్నారు. ఎందుకులేండి వెళ్ళిపోయేటప్పుడు పాపల గురించి మాట్లాడడం. వెళ్ళిపోతున్నాం కదా, దేశానికి అయితే బాయ్ చెప్పేసి మంచిగా దేశాన్ని అయితే ఎండ్ చేద్దాము. అవతల ఏమరా అంటే బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతుంది, అట్లా నుంచి వెళ్ళిపోతుంది. అది వేరే రూటు. మీరు ఎవరన్నా వస్తున్నారంటే మీకు హెల్ప్ అవుతుంది. బ్రిడ్జ్ డౌన్ సైడ్లో అయితే వెళ్ళండి. మ్యాప్ కొంచెం అట్లా ఇట్లా చూపిస్తుంది, మ్యాప్ని నమ్మకండి. బ్రిడ్జ్ డౌన్ సైడ్ నుంచి వెళ్తే మీకు కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతుంది. స్ట్రైట్గా వెళ్తా ఉంది కదా, అట్ల పక్క వెళ్ళినారు అనుకోండి మళ్ళీ గోయిందని. అబ్బో బాగా వేసినారబ్బా, మొత్తం రంగులుగా బాగుంది. బ్రిడ్జ్లో అండర్ గ్రౌండ్లో వెళ్తున్నా, ఎవడొచ్చి నా మీద దాడి చేయకూడదు అని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. నా దగ్గర ఫ్లాష్ చేసుకొని నడుస్తున్నా.
నాకు ముందర ఏమన్నా మెటుకులు వస్తాడు కనిపించలేదు అనమాట. జోరుగా వెళ్ళిపోతున్నాయి బండ్లన్నీ. 20 minutes వాక్ తర్వాత ఫైనల్గా మనం రావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. మీరైతే చూసుకోవచ్చు దుషాన్బే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి రాసుంది. అవతల పక్క టెర్మినల్ 1 అని చెప్పి ఉంది. టెర్మినల్ 1 చూడడానికి భలే ఉంది. ఇంక ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. చూసుకోవచ్చు మొత్తం కార్లన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం పార్కింగ్ ఏరియా. మీరు వస్తున్నారంటే బయటకు వచ్చేసి డైరెక్ట్గా పార్కింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీని లోపలికి వెళ్ళబోతాం అనమాట. వెళ్ళి నా ఎయిర్లైన్స్ ఎక్కడుంది ఏంటి, నా టెర్మినల్ ఏంటి అని చెప్పి చూసుకోవాలా. ఏదైతే పైన ఇంటర్నేషనల్ అని చెప్పి రాస్తుందో అదైతే డొమెస్టిక్ అంట. డొమెస్టిక్ అని చెప్పేసి పైన అయితే ఇంటర్నేషనల్ అని రాసినారు. అండ్ టెర్మినల్ 1 చూపించినా కదా, టెర్మినల్ 1 ఇంటర్నేషనల్ అనమాట. ఇప్పుడు టెర్మినల్ 1 దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. టెర్మినల్ 1 చూడడానికి కూడా బలింది. నాకు అప్పుడే అనిపించింది చూడడానికి రంగులు రంగులుగా ఉంది, ఫుల్గా జనాలు ఉన్నారు అనిపించినప్పుడే ఓకేరా ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అనుకున్నా. అయితే కన్ఫర్మేషన్ కోసం అక్కడికి అయితే వెళ్ళి అడిగినాను. మొత్తానికి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసిన. నా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 గంటల సేపు అయితే ఉందన్నమాట. 3 గంటల ముందుకు వచ్చిన కదా, వచ్చి చెకింగ్లు అన్నీ చేసి ఇన్ఫర్మేషన్ అందంగా అనుకుంటే 8 గంటలకు రమ్మన్నారు. సో 8 గంటలకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. హాఫ్ అన్ అవర్ ఎందుకు వేస్ట్ చేసేది, పొద్దున్న నుంచి ఏం తినలేదని చెప్పినా కదా, అందుకని చెప్పేసి వచ్చేసి చికెన్ బర్గరు ఇవైతే చెప్పినాను. మొత్తం నాకు 55 సొమానీ అయితే పడింది. మంచి ఎయిర్పోర్ట్లో పెద్ద మోసాలు ఏం జరగట్లేదు, మంచిగా తక్కువ రేట్లలోనే అయిపోయింది అనమాట. చిన్న బొడ్డ ఎయిర్పోర్ట్ కదా, ఇక్కడ పెద్ద పెద్ద రేట్లు పెడితే ఎవరు తింటాడు, అందుకని చెప్పి తక్కువ రేట్లే పెట్టినారు. తక్కువ రేట్లోనే తింటున్నాం. మంచిగానే ఉంది, మరీ అంత బాగాలేదని చెప్పలేము కానీ ఎయిర్పోర్ట్లో ఇంక ఇట్లనే ఉంటాయి. ఇంతకు మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎయిర్పోర్ట్లో బాగానే ఉన్నది అనమాట. ఇంత బొడ్డ ఎయిర్పోర్ట్లో కూడా మంచి ఫుడ్ అయితే ఇచ్చినారు. అండ్ ఫ్లైట్ టికెట్స్ హ్యాక్ అయితే మీకు చెప్తానన్నా కదా, జాగ్రత్తగా వినండి. నేనైతే ఏం చేసినానంటే ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఫ్లైట్స్లోనే కానీ స్కై స్కానర్లో కానీ అన్నిట్లో చూసుకున్నాను. అన్నిట్లో చూస్తే $300 అయితే చూపించింది అనమాట నాకు ఇక్కడి నుంచి అల్మాటీకి. నేనైతే ఏం చేసినాను, మన లోకల్ పీపుల్ని అడుక్కొని ఇక్కడ ఏదైనా బడ్జెట్ ఎయిర్లైన్స్ ఉన్నాయని చెప్పి కనుక్కున్నాను. ఆ ఎయిర్లైన్స్ అయితే సొమాన్ ఎయిర్లైన్స్ అయితే ఒకటి ఉందంట. సో ఆ సొమాన్ ఎయిర్లైన్స్ అయితే వెళ్ళి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కనిపెట్టి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఫిల్టర్ చేసుకున్నా. 2 డేట్లో మాత్రమే తక్కువ ఉంది. ఆ డేట్లో స్పెసిఫిక్ టైంలో మాత్రమే తక్కువ ఉంటే ఆ టైంలో అయితే బుక్ చేసుకున్నాను. మొత్తం నాకు $100 అయితే నేను బుక్ చేసుకున్నాను అనమాట. కానీ మన ఇండియన్ యాప్లో $300 అయితే చూపిస్తూ ఉంది. సో నాకు $200 మిగిలింది, సేవ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. చిన్న హ్యాక్ అయితే యూజ్ చేసుకున్నాను. ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ ఏదైతే బడ్జెట్ ఎయిర్లైన్స్ ఉంటాయో దాన్ని అయితే చూస్ చేసుకొని అందులో అయితే ఫ్లై చేయండి. ఇక్కడి నుంచి నాకు అక్షరాల 1 గంట 50 నిమిషాలు మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ప్రశాంతంగా అల్మాటీకి అయితే వెళ్ళిపోతాను. సో ఏ కంట్రీలో రివీల్ చేస్తున్నాను కదా, కజాకిస్తాన్కి అయితే వెళ్తున్నాను, అల్మాటీకి వెళ్తున్నాను. అది మన ఇండియన్స్కి వీసా ఫ్రీ, 14 రోజులు వీసా ఫ్రీ ఇస్తారు. సో ప్రస్తుతానికి తినేసి మళ్ళీ వెళ్ళి చెక్కింగ్లు అవన్నీ పూర్తి చేసుకుందాం పదండి. మీకు ఎయిర్పోర్ట్ ఏమన్నా కనిపిస్తుందా? అసలు కనీసం మనుషులన్నీ ఏమన్నా కనిపిస్తున్నారు చూడండి, మనుషులు కూడా కనిపించలేదు. ఈ బ్యాడ్ వెదర్ వల్ల ఫ్లైట్ అయితే డిలే అయిపోయింది. నేను కూర్చొని వెయిట్ చేసిన 7 గంటలకు వెళ్ళినాను. ఇప్పుడు అక్షరాల రాత్రి 2 గంటలు అవుతుంది. అంతవరకు ఫ్లైటే లేదనమాట. 1 గంట అర్ధ గంట అని చెప్పేసి చెప్తానే ఉండరు. అసలు నాకైతే ఏం చేయాలో ఏం అర్థం కాదు. అక్కడే కూర్చొనే ఉన్నాను. మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి లాస్ట్కి ఇప్పుడు ఏమరా అంటే రేపు 10 గంటలకు ఫ్లైట్ అంటున్నారు. 8 గంటలకు రా, పొద్దున్న 8 గంటలకు రా, రాత్రి 10 గంటలకు ఫ్లైట్ అంట. కొంచెమన్నా బుద్ధి ఉండాలి వాళ్ళకి. ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్తే నేను హాస్టల్కైనా వెళ్ళి పడుకొని నిద్రపోయి రేపు పొద్దున్నే వచ్చేవాడిని. కూర్చోబెట్టి ఇట్లా చెప్పినారు ఫ్లైట్ డిలే అయిపోయింది డ్యూ టు బ్యాడ్ వెదర్ అని చెప్పేసి. చూడండి వెదర్ కూడా అట్లే ఉంది, ఏం కనిపించలేదు. మొత్తం ఈ ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీలు వెళ్తున్నాయి కదా, ట్యాక్సీలను అడిగితే 30 సొమానీలు 20 సొమానీలు అంటున్నాడు. ఏది జస్ట్ 2 కిలోమీటర్లు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లకి అంతంత డబ్బులు అడుగుతున్నారు. ఓరి నైనా పొండ్రానైనా, మీకు డబ్బులు ఇచ్చేది ఒకటే, నేను నడుచుకొని వెళ్ళేది ఒకటే. మీకు డబ్బులు ఇచ్చాను కన్నా నేను నడుచుకొని వెళ్ళిపోతాను. 30 సొమానీలు అంట. ఎవడు తిన్ను పారరా నైనా, 30 సొమానీ 2 కిలోమీటర్లే, ఎక్కువ లేదు. ఎయిర్పోర్ట్ నుంచి నా హాస్టల్కి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దరిద్రమైన రోజు అని చెప్పాలా నా జీవితంలో ఈరోజు. ఆగింతంగా వచ్చినాను ఎయిర్పోర్ట్కి. ఆడికి వచ్చి మళ్ళీ తిన్నాను, అదే డబ్బులు ఎయిర్పోర్ట్లో తిన్నాను. మళ్ళీ అక్కడ ఫ్లైట్ కోసం కూర్చొని నా ఫోన్లలో కూడా అన్ని 2 ఫోన్లోనే ఛార్జింగ్లు కూడా అయిపోయినాయి. అంత వాడేసినాను ఘోరంగా, మొత్తం బొక్కే. మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడో రేపు పొద్దున్నకి, ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలా, మళ్ళీ డబ్బులు పే చేయాలా, మళ్ళీ హాస్టల్లో మళ్ళీ అదొక డబ్బులు బొక్క, అదొక 100 సొమానీలు హాస్టల్కి. ఎంత డబ్బులు బొక్క చూడండి, అన్ని డబ్బులు వేస్టే. ఈ ట్రిప్లో నాకు ఘోరంగా వేస్ట్ అవుతుంది.
ఎవరన్నా దొరికితే ట్యాక్సీ ఎవరన్నా దొరికితే వెళ్ళాలి. ఎందుకంటే ఈ మంచులో నడుచుకుంటూ వెళ్ళాను అనుకోండి, రేపు నాకు రాడ్డు పడిపోతుంది. సో పొడి అమ్మాయి ఎవడో లైట్ వేసుకుంటూ వస్తున్నాడు కారుడు. చూడండి, కార్లు వచ్చేది గడి తెలియట్లేదు, జిమ్కలు అనుకుంటూ వస్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ చల్లో నడిస్తే రేపు నా పరిస్థితి ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. దిమ్మ తిరిగేస్తూ ఉంది, అసలు ఏం కనపట్లేదు. ముక్కులోకి గొంతు లోపలికి వెళ్ళిపోతుంది. మంచి అయితే చాలా భయంకరంగా ఉంది. ఎలాగో అలాగా విజయవంతంగా హాస్టల్కి అయితే వెళ్ళి చేరాలా. వాళ్ళకి ఫోన్ చేసాను, హాస్టల్ వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు రా, మేము చూసుకుంటామన్నారు. ఎంత అర్ధరాత్రిలో కూడా. చాలా మంచి హాస్టల్కి వెళ్ళి కొద్దిసేపు పడుకునేసి రేపైతే లేచి రావాలా. చలో హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తా. నా తండ్రులు నాకు ఎప్పుడు ఉండేటివే. ఈ కష్టాలు మామూలే ఒంటరి ప్రయాణికుడికి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ పొద్దున్న అయితే లేచి రెడీ అయ్యి చెక్అవుట్ చేసుకునేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఏ ఒక్క కారులో ఆపలేదన్నమాట. నడుచుకుంటూ వెళ్తున్నా 2 కిలోమీటర్లు ఉంటే. ఇప్పుడు కూడా అంటే నా ఫ్లైటు 10 గంటలకు అన్నారు. ఇప్పుడు టైం ఏమో 8:50 అవుతుంది. ఫ్లైట్ 10 గంటలకు స్టార్ట్ అయిపోతుందని చెప్పి నిన్నైతే చెప్పినారు. కొంచెం లేచానికి లేట్ అయిపోయింది. ఎందుకంటే 2 గంటలకు వెళ్ళి చెక్ఇన్ చేసి 2:30కి పడుకున్నా. సో కొంచెం నిద్ర వచ్చిందనమాట. లేడానికి టైం పట్టింది. ఇప్పుడు ఎలాగో అలా వెళ్ళాలా. చాలాసేపు తర్వాత మొత్తానికి మీరైతే చూసుకోవచ్చు, నా బోర్డింగ్ పాస్ అయితే నాకు వచ్చిందనమాట. నిన్న రాత్రి 10 గంటలకు ఎక్కాల్సిన ఫ్లైటు ఇప్పుడు టైం కాస్త పొద్దున్నే 11:30 అవుతుంది. 11:30కి బోర్డింగ్ పాస్ వచ్చిందనమాట. ఫస్ట్ ఏమన్నారు, నైట్ 10 గంటలకు పోగానే 11 గంటలకు అన్నారు, మళ్ళీ 12 గంటలకు అన్నారు, మళ్ళీ 2 గంటలకు అన్నారు, మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 8 అయిపోయింది, 6 అయిపోయింది, మళ్ళీ 10 అయిపోయింది, మళ్ళీ 11, లాస్ట్కి ఎట్టకేలకి 11 గంటలకు అయితే స్టార్ట్ అయిందనమాట నా విమానం. ఇంకా స్టార్ట్ కాల, విమానం కూడా కనిపించలేదు. కాబట్టి చూడండి, విమానం కూడా కనిపించలేదు అనమాట. అక్కడెక్కడో ఒక తజికిస్తాన్ ఎయిర్లైన్స్ ఒకటి కనిపిస్తూ ఉంది. మంది సొమాన్ ఎయిర్లైన్స్ అనమాట. సొమాన్ ఎయిర్లైన్స్ ఏ పక్క ఏమాత్రం కనిపించలేదు. దుషాన్బే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ స్కై స్కేప్ ఉందా, దాని పక్కనే డ్యూటీ ఫ్రీ అయితే ఉంది చూసుకోండి. డ్యూటీ ఫ్రీ లోపల మొత్తం మందే ఉంది. ముస్లింల దేశంలో మందు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. మీరైతే చూసుకోవచ్చు, ఫుల్ జనాలు అయితే నిండిపోయినారు. ఎందుకంటే అన్ని ఫ్లైట్లు డిలేలు అయిపోయినాయి. వెదర్ చాలా దారుణంగా ఉంది. మీరు ఆల్రెడీ వీడియోలు చూస్తుంటారు కదా, చాలా దారుణంగా ఉండింది వెదర్ అయితే. అందుకని చెప్పేసి చాలా ఫ్లైట్లు డిలేలు అయిపోయినాయి. కానీ మొత్తం మందు షాప్సే. బాగుందయ్యా, చాలా వరకు మందు అంగిట్లో అన్నీ ఉన్నాయి, డ్యూటీ ఫ్రీలే. మొత్తానికి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఓరి నైనా మీకు దండం రా, తూర్పుని దిగి దండం పెట్టేసి వెళ్ళిపోతున్నా ఎయిర్పోర్ట్కి. ఇంకోసారి రాండి రా బుద్ధి ఉంటే. వచ్చి ఇక్కడ సాగు కొట్టిన రాత్రి నుంచి అసలుకి అకామిడేషన్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ హాస్టల్కి వెళ్ళి నాకు డబ్బులన్నీ బొక్క అనమాట. సో మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నా. చలో బోర్డింగ్ పాస్ చూసుకున్నారు కదా, బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. క్యూలు గొర్రెల మందలాగా ఎంతమంది నిల్చుకున్నారు చూడండి. ఇదే అనమాట సొమాన్ ఎయిర్ మనం వెళ్ళబోయేది. ఎయిర్లైన్స్ అయితే చూసుకోండి, చాలా పెద్ద. వెనకాల తజికిస్తాన్ జెండా వేస్తున్నారు. పాపడ భలే ఉందబ్బా, ఏ మాటకి ఆ మాట. బాగుందయ్యా. ఈ ఎయిర్లైన్స్ ఎక్కడానికి నాకు 2 రోజులు పట్టింది. 2 రోజులు మొత్తం సాగు కొడితే ఎయిర్లైన్స్కి అయితే ఎక్కుతున్నాను అనమాట. అయ్యోయ్యో మామూలుగా లేదు. లోపలికి అయితే వెళ్ళి కూర్చుందాం. చిన్న బొడ్డ ఎయిర్లైన్స్, అంతకద్దు ఉంది. మరి ఎయిర్లైన్స్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు. అండ్ రన్వేలో చూడండి ఇంకో ఎయిర్లైన్స్ అయితే ఆపెట్టినారు. సేమ్ సొమాన్ ఎయిర్ అనమాట ఇంకో ఎయిర్లైన్స్ కూడా. బాగుంది. ఇప్పుడు కూడా చూడండి మంచు మొత్తం ఎలా కప్పేసి ఉండదు. విఐపి సర్వీస్ అనమాట డబ్బున్న వాళ్ళకి. అది చూసినారు కదా, అదైతే డబ్బున్న వాళ్ళకి విఐపి సర్వీస్. డైరెక్ట్గా తెచ్చి ఇక్కడ వదులుతారు. బోర్డింగ్ పాస్లు గట్రా అన్నీ వీళ్ళే చూసుకుంటారు. పైలట్లు చూడండి ముందర కూర్చొని ఉన్నారు. బాగుందయ్యా ఎయిర్లైన్స్ ఇంత దగ్గరగా, మామూలుగా లేదు. ముందర నా సీట్ 18F అనమాట. అదైతే వేరే అతను కూర్చొని ఉన్నాడు విండో సీట్కి. అండ్ నేను ఆడ కూర్చున్న దానిలో నేనైతే వెనకాలకి వెళ్ళిపోతాను. వెనకాలకి వెళ్ళిపోతే నాకు చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పిన. అట్లా అని చెప్పి వెనకాలకి వచ్చేసి విండో సీట్ అయితే తీసుకున్నాను. అది మీరు చూడొచ్చు లగేజెస్ని ఎలా పాస్ చేస్తారని చెప్పేసి. ఒక బండిలాగా పెట్టేసి జారుడు బండి, ఆ జారుడు బండ్లు ఎక్కిస్తారు. లోపల ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆ వ్యక్తి సర్దుతాడు మొత్తాన్ని. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్టు ఉండదు. దాని లోపల ఒక మనిషి ఉంటాడనమాట. మొత్తం లగేజీలంతా సర్దేదానికి సర్దేసి మళ్ళీ ఆ మనిషి బయటకు వచ్చేస్తాడు. బాగుందయ్యా ఎయిర్పోర్టు.
బాయ్ బాయ్ తజికిస్తాన్, బాయ్ బాయ్. 3 వారాలు ఉన్నా మీ దేశంలో, సూపర్, మంచిగా అనిపించింది అబ్బా, నాకైతే మామూలుగా లేదు. అండ్ ఇదే నా సీటు చూసుకోవచ్చు, అందరూ ఖాళీనే. ముందర ఎట్లా నా సీట్లో వేరే వాడు కూర్చున్న దానివల్ల నాకైతే అదృష్టం కలిసి వచ్చి వెనకాలకైతే వచ్చేసిన, మొత్తం ఖాళీనే చూసుకోవచ్చు, ఎవడు లేడు. బడ్జెట్ ఎయిర్లైన్స్ అనమాట, సొమాన్ ఎయిర్లైన్స్ వచ్చి బడ్జెట్ ఎయిర్లైన్స్. మిఠాయిలు ఇచ్చినారేమో, మిఠాయిలు తినంటారా అని చెప్పేసి. మొత్తానికి సక్సెస్ఫుల్గా అల్మాటీ లోపలికి అయితే వచ్చాయి. కజాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను, అదిరిపోయింది ఎయిర్పోర్ట్ అయితే, మామూలుగా లేదు. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏమంటే బ్రహ్మాండంగా అనిపించింది. ఫుల్ చలి కానీ మామూలు చల్లగలేదు, మళ్ళీ చలి మాత్రం సాగు కొడతా ఉంది. ఎయిర్పోర్ట్ అదిరిపోయింది. ఇంకా ఇమిగ్రేషన్ లోపలికి వెళ్ళలేదు. ఇమిగ్రేషన్ లోపలికి వెళ్ళి మనకు వీసా ఫ్రీ కదా, ఏంటి కథ, అసలు లోపలికి రానిస్తారా రానిరా అని చెప్పేసి కొంచెం కంగారు పడుతున్నాను. లోపలికి అయితే వెళ్ళి చూడాలి ఏమాత్రం అయిందని చెప్పేసి. లోపలికి వెళ్ళి ఇది నా ఎన్నో దేశం ఏంటని చెప్పేసి ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత మాట్లాడుకుంటాను. ప్రస్తుతానికైతే మీకు ఎయిర్పోర్ట్ చూపిస్తా, చూడండి ఎలా ఉందో. అసలు ఇంతకుముందు తజికిస్తాన్ నుంచి వచ్చినా కదా, ఆ ఎయిర్పోర్ట్ అంతా వేస్ట్. ఈ ఎయిర్పోర్ట్ చూడండి, అసలు క్రిస్మస్ ట్రీ పెట్టినారు, సంబరాలు అంటున్నాయి మళ్ళీ. సో ఎయిర్పోర్ట్ కంట్రోల్ దగ్గర అయితే నేనైతే షూట్ చేయలేను, అందుకని చెప్పి మీకు ఇక్కడ షూట్ చేసి చూపిస్తున్నాను. నా ఆనందానికి హద్దులే లేవన్నమాట. 17 దేశాలు పూర్తి చేసుకొని మన 18వ దేశంలోకి అయితే అడుగు పెట్టేసినాము. ఆ దేశం మరేదో కాదు, కజాకిస్తాన్ అనమాట. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమే. మన ఇండియన్స్కి వీసా ఫ్రీ అయితే ఇస్తున్నారు, ఏం అడగలేదు. ఇమిగ్రేషన్లో పోయినా పాస్పోర్ట్ ఇచ్చినాడు, నా మొహం చూసినాడు, స్టాంప్ కొట్టినాడు, పంపించేసినాడు. ఒక్క నిమిషం కూడా పట్టలేదు, ఒక్క నిమిషం కన్నా ఇంకా తక్కువలోనే నా మొత్తం అయితే అయిపోయిందనమాట. స్టాంప్ అయితే కొట్టించుకొని అఫీషియల్గా మన 18వ దేశంలోకి అయితే అడుగు పెట్టేసినాము. నేనైతే సూపర్ హ్యాపీ అనమాట. మనకి లగేజ్ కోసం కూడా ఏం వెయిట్ చేయాల్సిన పని లేదు, మొత్తం మన బ్యాగ్ మన దగ్గరే ఉంది. ఏటీఎంలో డబ్బులు అయితే విత్డ్రా చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి వీళ్ళు ఎలా ఉందో, మొత్తం మామూలుగా లేదు. అమ్మా లచ్చిందేవి వస్తూ ఉంది. తజికిస్తాన్ కరెన్సీని తజికిస్తాన్ టాంగే అంటారనమాట. మన ₹1 వచ్చి ఇక్కడ ₹6 అనమాట. మనమే ఇక్కడ కోటీశ్వర్లు. నేనైతే 50,000 రూపాయలు అయితే విత్డ్రా చేసిన, మీరైతే చూసుకోవచ్చు. 50,000 అంటే మన కరెన్సీలో ₹8,000 అనమాట. 8,000 రూపాయలు అయితే విత్డ్రా చేసినాను. ఎయిర్పోర్ట్లోనే ఛార్జెస్ ఎంత పడిందో ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే వెళ్ళి సిమ్ కొనుక్కొని మళ్ళీ మనం క్యాబ్ అయితే తీసుకొని మన హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. డబ్బులు అయితే వచ్చేసింది, ట్రావెల్ కార్డు పెట్టినా డబ్బులు వచ్చేసింది. ఇక అయితే వెళ్ళి సిమ్ కొనుక్కుందాం పదండి. ప్రతి ఎయిర్పోర్ట్లో ఏదో ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడైతే కార్ అయితే పెట్టినారనమాట. ఎయిర్పోర్ట్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకైతే కార్ ఇస్తారు. సో వచ్చి డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేయండి. కార్లు సింగపూర్లో మీకైతే చూపించిన లక్షల డబ్బులు. ఇక్కడైతే ఇంక ఎక్స్చేంజ్ సెంటర్లు మొత్తం ఇక్కడే ఉందన్నమాట. మీరు ఇబ్బంది ఏం పడాల్సిన లేదు. డాలర్లు కానీ ఇండియన్ కరెన్సీ కానీ తెస్తే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ తెల్లపాపం చూడండి, అక్కడైతే ఎక్స్చేంజ్ సెంటర్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లోనే ఇక్కడ రెసార్ట్లు అయితే ప్రమోట్ చేస్తున్నారు, మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడైతే చూసినారు కదా, అక్షరాల 14 రెసార్ట్లు అయితే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం ఇట్లా మారితే పెట్టి ఇక్కడే ప్రమోట్ చేస్తున్నారు. కేసెల్ అని ఉంది కదా, కేసెల్ దగ్గరికి అయితే వచ్చినాను. ఇది కొంచెం బెస్ట్ నెట్వర్క్ అనమాట ఈ మొత్తం కజాకిస్తాన్లోని. ఇక్కడ ప్రైజులు అయితే చూసుకోండి, 30 GB + 200 minutes కాల్ వచ్చే కొద్దికి 5,000 కజాకిస్తాన్. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వచ్చే కొద్దికి 7,000 అనమాట. సో నేను బెటర్ 7,000 రూపాయలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకు అన్లిమిటెడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి 7,000 రూపాయలు తీసుకున్నా. మన పాస్పోర్టు మొబైల్ ఇస్తే వాళ్ళు మొత్తం రెడీ చేస్తారనమాట. మొత్తానికి సిమ్ కూడా పర్చేస్ చేసుకునేసినాను. 7,000 రూపాయలు వీళ్ళ కరెన్సీలు అయితే పే చేసిన. అండ్ మన కరెన్సీలో 1,100 రూపాయలు అయితే పడింది. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ స్కాములు చాలా జరుగుతాయి అనమాట ఇక్కడ అల్మాటీలో మోస్ట్లీ. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఎండెక్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఎండెక్స్ గో అయితే. ఇక్కడ వచ్చి సిమ్ కొనుక్కొని రిజిస్టర్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూడండి, కేవలం 2,000 రూపాయలు చూపిస్తుంది వీళ్ళ కరెన్సీలో. అదే మీరు బయట ట్యాక్సీ అడిగితే వాడు 10,000 రూపాయలు అడుగుతాడు. బెటర్ ఇక్కడే సిమ్ కొనుక్కొనేసి ఇందులో బుక్ చేసుకుని వెళ్ళండి, చాలా చీప్లో అయిపోతుంది, చాలా బడ్జెట్లో అయిపోతుంది. నేను చాలా మంది చూసిన అల్మాటీ
బయటకు వచ్చేసి క్యాబులు తీసుకొనేసి చాలా వరకు మోసపోతారు డబ్బులు. మీ ఒంటరి ప్రయాణికుడు సబ్స్క్రైబర్లు కాబట్టి మీరైతే ఎక్కడ మోసపోకండి. నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒక పెద్ద పని అయితే పూర్తి అయిపోయింది అనమాట. మన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి సిమ్ కొనుక్కున్నాము, ట్యాక్సీ తీసుకున్నాము. ఇప్పుడు నా హాస్టల్ అయితే బుక్ చేసిన, అక్కడికైతే వెళ్తున్నాను. హాస్టల్ దగ్గరికి అక్షరాల 14 కిలోమీటర్లు ఉంది. అండ్ వీళ్ళ కరెన్సీలో 20,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసినారు. సో ఇండెక్స్ గో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొచ్చుకోండి, మీకు చాలా డబ్బులు సేవ్ చేస్తుంది. ఇనిషియల్గా ఎయిర్పోర్ట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట కార్ అయితే. సో ఎవరైతే అల్మాటీకి వస్తున్నారో మర్చిపోకుండా ఇండెక్స్ గో డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఓటీపీ పెట్టేసి రిజిస్టర్ అయిపోయి మీ హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి, సరేనా? దిగంగానే సిటీని అయితే చూడండి, మొత్తం మంచుతో అయితే కప్పబడిపోయింది. అది ఫుల్, అసలు ముందే చలికాలంలో వచ్చినాను, మంచు ఘోరంగా ఉంటుంది. అండ్ ట్రాఫిక్ జామ్ కూడా అలా ఇలా లేదు, మస్తు ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. నేను వెళ్ళడానికి 40 నిమిషాలు అయితే చూపిస్తుంది, 13 కిలోమీటర్లు వెళ్ళడానికి. మన బ్రదర్ అయితే మనల్ని తీసుకెళ్తున్నాడు. మొత్తం చూడండి, మొత్తం మంచు ఫుల్ నిండిపోయింది దేశం అంతా. మొత్తం గడగడలాడిపోతానేమో, గడ్డగడ్డిపోతానేమో ఈ మంచుకి. నేను టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? -4 డిగ్రీలు ఉంది ఈ టెంపరేచరు. -4 డిగ్రీలో మీ ఒంటరి ప్రయాణికుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ఇంక 50 మీటర్లు లోపల కారు రాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాను. అబ్బా మంచులో చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది, కానీ ముట్టుకుంటే మళ్ళీ గడ్డలు కట్టిపోతాం. మళ్ళీ నా స్టార్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసినాను. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకుని తక్షణమే ఒంటరి ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తాను. ఇట్లా మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కజకిస్తాన్.